తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వకారణంగా నిలిచిన ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారి ఇంట విషాదం ఏర్పడ్డది. ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ తీవ్రమైన విషాదానికి గురయ్యారు. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ప్రొడ్యూసర్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలను నిర్మించి తెలుగు చలనచిత్ర సీమ రంగంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే మూవీ మొగల్గా పిలువబడ్డారు డాక్టర్ డి రామానాయుడు గారు. అలాంటి ఆయన వెండి తెర మీద కనపడకపోయినప్పటికీ ఆయన వారసుల్లో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారు నేటికి స్టార్ హీరోగా అంతే స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో దూసుకెళ్తూ, మరోపక్క ఆయన పెద్ద కొడుకు మరి సురేష్ బాబు గారు కూడా స్టార్ ప్రొడ్యూసర్గా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలని నిర్మించారు. ఇక ఈ తరంతోనే కాకుండా తరువాతి తరమైన రానా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇటు బాలీవుడ్లోని ఇటు హాలీవుడ్లోనూ ఓ విలక్షణమైన నటుడిగా విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. అలా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం. అలాంటి ఈ కుటుంబంలో ఇప్పుడు విషాదం ఏర్పడ్డది. దానికి గల కారణం రానా దగ్గుపాటి స్వయాన తన అమ్మమ్మని కోల్పోయారు. అంటే సురేష్ బాబు గారి భార్య తల్లిని కోల్పోయింది. సురేష్ బాబు గారు తన అత్తగారిని కోల్పోవడం జరిగింది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, రానా దగ్గుబాటి గారి అమ్మమ్మ గారి పేరు రాజేశ్వరి దేవి. ఈవిడ ఆ రోజుల్లోనే ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఒక ప్రముఖ వ్యాపారవేత్తగాను మరియు రాజకీయవేత్తగా రాణించిన యలమర్తి నారాయణ చౌదరి గారి భార్య. అంతేకాదు, ఇతని కొడుకు వైటి రాజా కూడా ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, అంతేకాకుండా రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనే వ్యక్తి. ఇక ఆయన కూడా కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం చేశారు. అలా చూసుకున్నట్లయితే సురేష్ బాబు గారి భార్య రానా దగ్గుబాటి గారి తల్లిగారి కుటుంబ నేపథ్యం అంతా రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు. తండ్రి అంతేకాకుండా తమ్ముడు ఇద్దరు రాజకీయాల్లో రాణించిన ప్రముఖ వ్యక్తులు. ఇక కొన్నాళ్ల క్రితమే ఆమె తన తమ్ముడు ప్రముఖ రాజకీయవేత్త అయిన వైటి రాజాని కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇక ఈ రోజున ఆమె తన తల్లిని కోల్పోయింది. గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్వగ్రామంలోని తన సొంత ఇంట్లో కన్ను మూయడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే దగ్గుపాటి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన ఆ ఊరికి తరలి వెళ్లడం జరిగింది. అంతేకాదు, చివరి కార్యక్రమాలని రానా దగ్గుపాటి దగ్గరుండి జరిపిస్తున్నాడు. రానాకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర కూర్చొని ఎన్నో కథలు కబుర్లు చెప్పుకుంటూ పెరిగాడట. అలా తనకెంతో ఇష్టమైన అమ్మమ్మని కోల్పోయిన రానా దగ్గుపాటి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. మరోపక్క సురేష్ బాబు గారు, అంతేకాకుండా సురేష్ బాబు గారి భార్య విక్టరీ వెంకటేష్ గారి వదిన కూడా తల్లిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న పర్యంతం. అలా దగ్గుబాటి కుటుంబంలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులందరూ చివరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రగాఢ విషాదంలో మునిగిపోయి ఉన్న నేపథ్యం. విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు, దగ్గుబాటి కుటుంబ సంబంధాలు ఉన్న వాళ్ళు ఎందరో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు, ముఖ్యంగా సినీ ప్రముఖుల ఇంట విషాదాలు ఏర్పడ్డాయన్న వార్తలు అందరినీ కలిసివేసిన నేపథ్యం. మరి అలాంటి తరుణాన దగ్గుపాటి తన అమ్మమ్మని కోల్పోవడం జరిగింది. మరి ఇంతటి విషాదం నుండి దగ్గుపాటి కుటుంబం త్వరగా తేరుకోవాలని, తన అమ్మమ్మ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.